మనము ఒక యోగి ఆత్మకథ రాసిన యోగానంద పరమహంస గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాము. కిందటి అధ్యాయంలో ఆయన తల్లిదండ్రులు బాల్య లీలల గురించి తెలుసుకున్నాము. ఈ అధ్యాయంలో ఆయన తన తల్లి మరణాన్ని గురించి స్మరించుకున్నారు. యోగానంద పరమహంస గారి అన్నయ్య అయిన అనంతునికి పెళ్లి చెయ్యాలి అనేది వారి అమ్మగారికి ఉన్న ఒక పెద్ద కోరిక. వారి అన్నయ్య పెళ్లికి నిశ్చయతాంబూలాలు పుచ్చుకునే నాటికి యోగానంద వయస్సు 11 సంవత్సరాలు. పెళ్లి ఏర్పాట్లన్నీ కలకత్తాలో వారి అమ్మగారు దగ్గర ఉండి చూసుకున్నారు. యోగానంద గారు ఆయన తండ్రి గారు మాత్రమే బరేలీలో ఉన్నారు. వీరు పెళ్లి సమయానికి వెళ్ళాలి అనుకున్నారు. అయితే వివాహానికి ముందు ఒక అమంగళకరమైన కళ యోగానంద గారికి వచ్చింది. ఆ కలలో వారి అమ్మగారు, మీ నాన్నగారిని లేపు, మీరు నన్ను చూడాలనుకుంటే రేపు తెల్లవారుజామున 4 గంటలకి బయలుదేరి మొదటి రైలు ఎక్కి కలకత్తా రండి అని చెప్పినట్టు అనిపించింది. వెంటనే ఆయన వారి నాన్నగారిని లేపి అమ్మ చనిపోతోంది అని ఏడుస్తూ చెప్పారు. అదంతా నీ భ్రమ, దాన్నేం పట్టించుకోకు, అమ్మ ఆరోగ్యంగా ఉంది అని వారి నాన్నగారు చెప్పారు. అయితే తర్వాతి రోజు తెల్లవారుజామున మీ అమ్మగారి ఆరోగ్యం ప్రమాద స్థితిలో ఉంది, పెళ్లి వాయిదా పడింది, వెంటనే వచ్చేయండి అని ఒక కబురు వచ్చింది. తండ్రి గారితో కలిసి వెంటనే యోగానంద గారు కలకత్తా వెళ్లారు. కానీ అప్పటికే ఆమె చనిపోయారు. తల్లి ఆకస్మిక మరణం వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చిన్న వయసులోనే తల్లి ప్రేమను కోల్పోవడం వల్ల చాలా శూన్యతను అనుభవించారు. కలకత్తాలో దహనకాండ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత తండ్రి గారితో కలిసి యోగానంద గారు బరేలీ వచ్చేశారు. హిమాలయాలకు పారిపోవాలని ఉంది అని చాలాసార్లు అనుకున్నారు. ఒకసారి ఇదే విషయం బరేలీ ఇంటి యజమాని కొడుకు అయిన ద్వారకా ప్రసాద్తో చెప్పారు. ఆయన ఆ మాటలను యోగానంద గారి అన్నగారైన అనంతునికి చెప్పారు. అనంతు గారు ఎక్కిరిస్తూ, నీ కాషాయ వస్త్రం ఎక్కడా, అది లేకపోతే నీవు స్వామివి కాలేవు అని అంటే యోగానంద గారి ఆలోచనలకి ఒక స్పష్టమైన రూపం వచ్చింది. ఆయన ఒక యతి అయి భారతదేశం అంతా తిరుగుతూ ఉన్నట్టు అనిపించింది. ఒకరోజు నైనిటాల్ వైపు పారిపోయిన ఆయనని వారి అన్నగారు తిరిగి ఇంటికి తీసుకొని వచ్చారు. యోగానంద గారి తల్లి మరణం తర్వాత వారి తండ్రి గారు మరో పెళ్లి చేసుకోకుండా కుటుంబ బాధ్యతలని చూసుకునేవారు. వారి తల్లి చనిపోయిన 14 నెలలకి ఆవిడ రాసిన ఉత్తరం గురించి యోగానంద గారికి తెలిసింది. ఆ ఉత్తరం వారి అన్నయ్య గారి ద్వారా ఆయన తెలుసుకున్నారు. అందులో వారి అమ్మగారు ఇలా చెప్పారు: నీవు పుట్టిన వెంటనే నిన్ను తీసుకొని కాశీలో ఉన్న లాహిరి మహాశయుని దగ్గరకు వెళ్ళాను. ఆయన నిన్ను చూసి, ఇతను ఒక గొప్ప యోగి అవుతాడమ్మా, ఇతను ఎందరికో భగవత్ సాన్నిధ్యాన్ని ఇస్తాడు అని చెప్పారు. నువ్వు పుట్టడానికి ముందు కూడా వారు నాతో ఇలానే చెప్పారు. ఇప్పుడు పుట్టబోయేవారు నా మార్గాన్ని అనుసరిస్తారు అని. అలాగే నీవు చిన్నప్పుడు ఒక మహా తేజస్సు కనిపించిన సంగతి నాకు మీ అక్కకు తెలుసు. పక్క గదిలో నుంచి మేము ఆ తేజస్సుని చూశాము. అలాగే నా జీవితంలో ఒక విలక్షణమైన సంఘటన జరిగింది. అదే ఈ ఉత్తరం రాయటానికి నన్ను ప్రేరేపించింది. మనం లాహోరులో ఉన్నప్పుడు ఒకనాటి మధ్యాహ్నం ఒక విచిత్రమైన సాధువు మన ఇంటికి వచ్చి ముకుందుడి తల్లితో మాట్లాడాలి అని అన్నారు. నేను వెళ్ళి నమస్కరించగానే, అమ్మా, నువ్వు ఈ లోకంలో ఇంకా ఎంతో కాలం ఉండవన్న సంగతి తెలుసుకోవాలని మహాగురువుల కోరిక. మళ్ళీ ఇంకొకసారి జబ్బు చేసినప్పుడు అది ప్రాణాంతకమవుతుంది అని మౌనం వహించారు. రేపు నువ్వు ధ్యానం చేసేటప్పుడు నీ చేతిలో ఒక వెండి రక్ష రేకు పడుతుంది. దానిని నీవు జాగ్రత్త చేసి చనిపోయే ముందు ఆ రక్షరేకుని 1 సంవత్సరం పాటు అనంతుని వద్ద దాచి నీ చేతికి ఇమ్మన్నారు. దాని అర్థమేమిటో నీకే తర్వాత తెలుస్తుంది అన్నారు. దాని ప్రయోజనం నెరవేరిన తర్వాత ఆ రక్షరేకు మాయమైపోతుంది అని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోయారు. ఆ రక్షరేకును నేను చాలా జాగ్రత్తగా దాచి అనంతునికి ఇచ్చాను. నువ్వు నా కోసం బాధపడకు, ఆ జగన్మాత నిన్ను కాపాడుతుంది అని ఆ ఉత్తరంలో రాసి ఉంది. తర్వాత యోగానంద వారు ఆ రక్షరేకుని ధరించారు. అయితే ఆ రక్షరేకు యోగానంద గారి గురువు దొరికే విషయాన్ని ఆయనకి ఎలా చాటి చెప్పిందో తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.